పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన భార్యతో కలిసి బొమ్మల కొనుగోళ్లతో మహారాజా సినిమా ప్రారంభమవుతుంది. అతను బొమ్మను ఎంచుకోవడానికి తన భార్యను అడుగుతాడు. ఆమె బొమ్మల దుకాణానికి ఎదురుగా ఉన్న ఇంటి ముందు ఉంటుంది. వీరి ఇంట్లోకి లారీ ఢీకొని భార్య, బిడ్డ మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పరిచయం ఇలా సాగుతుంది. 10వ తరగతి చదువుతున్న టీనేజర్ అమ్మాయి ఉంటుంది. మహారాజ్ కుమార్తె అయిన ఆమె పేరు జ్యోతి. మరియు వారి కుటుంబంలో ఒక సభ్యుడు ఉన్నారు. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి ఒక వ్యక్తి కాదు, ఇది డస్ట్ బిన్. జ్యోతికి చదువు రాదు. ఆమె క్రీడలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. మహారాజు మరియు జ్యోతి ఇద్దరూ లక్ష్మిని చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే జ్యోతి పసికందుగా ఉన్నప్పుడు ఆమె ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆ సమయంలో ఇనుముతో తయారు చేయబడిన చెత్తబుట్ట అయిన లక్ష్మి ధ్వంసమైన భవనం నుండి ఆమెను రక్షించింది. ఒకరోజు ఆమె ఆ సమయంలో స్పోర్ట్స్ క్యాంప్ కి వెళుతుంది. లక్ష్మితో పాటు ఇంటి కార్యకలాపాలను కూడా చూసుకోవాలని ఆమె తన తండ్రికి చెప్పింది. మరియు మహారాజు సెలూన్ లో పనిచేస్తాడు. తదుపరి సన్నివేశంలో ఆనందం క్యాంపుకి బయలుదేరుతుంది. మహారాజ్ సెలూన్ షాప్ మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తాడు. కొన్నిసార్లు అతను మేల్కొంటాడు, కానీ ఇల్లు నాశనమవుతుంది. ఆ రోజు ఉదయం అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి లక్ష్మి తప్పిపోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఇది డస్ట్ బిన్ తప్ప మరొకటి కాదు. పోలీసులు అతనిని చూసి నవ్వుతారు మరియు దొంగిలించిన డస్ట్ బిన్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి ఎందుకు వస్తున్నారు అని చెప్పారు. అప్పుడు మహారాజా మరియు పోలీసుల మధ్య గొడవ జరుగుతుంది మరియు అతను తన నుండి ఫిర్యాదు తీసుకోకపోతే అతను ఉన్నతాధికారుల వద్దకు వెళ్తానని పేర్కొన్నాడు. పోరాటం తర్వాత పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమవుతుంది. తర్వాత ఉన్నత పోలీసు అధికారి ప్రవేశించి ఆ స్థలాన్ని పరిశీలించి ఇతర పోలీసులను ప్రశ్నిస్తారు, ఇక్కడ ఏమి జరిగింది? అప్పుడు అతను మహారాజును చూస్తాడు. అతను తన చెత్తబుట్టను పోగొట్టుకున్నాడని మహారాజు మళ్లీ అతనికి వివరించాడు. వారు దానిని కనుక్కోవాలని అతను కోరుతున్నాడు మరియు మళ్లీ ఉన్నత పోలీసు అధికారి అతనిని చూసి నవ్వుతాడు మరియు ఇది బంగారంతో తయారు చేయబడిందా లేదా అతను చెప్పిన దానిలో ఏదైనా ముఖ్యమైన విషయానికి ఉందా అని అడిగాడు. అప్పుడు పై పోలీసు అధికారికి కోపం వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ నుండి బయటకు తోసేస్తాడు. అప్పుడప్పుడు మళ్లీ సందర్శించేవాడు. డస్టిన్ ని ఎవరు దొంగిలించారో కనుక్కోవడానికి అతను అతనికి పెళ్లి చేస్తాడు. కాబట్టి ఉన్నత పోలీసులు అతనిని గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. కొన్నిసార్లు మరొక పోలీసు అధికారి అతన్ని పోలీస్ స్టేషన్ వెలుపల కలుస్తారు. అతని పోగొట్టుకున్న డస్ట్ బిన్ ను కనుగొనడానికి పోలీసులు అంగీకరించారని అతనికి చెప్పండి మరియు అతను అంగీకరించి 40,000 పోలీసులకు ఇచ్చాడు. అప్పుడు పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తారు. అంతా ఏమి జరిగిందో అప్పుడు అతను నా స్థానంలోకి 3 వ్యక్తులు చొరబడ్డారని, వారు నన్ను బలంగా కొట్టి డస్ట్ బిన్ ను తీసుకెళ్లారని అతను పేర్కొన్నాడు మరియు పోలీసు అధికారి అతని స్థలాన్ని విచారించి వెళ్లిపోతాడు. అప్పుడు పోలీసు అధికారి ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి మరింత డబ్బు ఇవ్వమని అడుగుతాడు. 7 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అదే సమయంలో అతని కుమార్తె శిబిరం యొక్క ఫోటోలు మరియు వీడియోలను పంపుతుంది మరియు ఆమె అక్కడ ఎలా జరుగుతుందో వివరిస్తుంది. కొంత సమయం తరువాత అతను తన ఇంటికి వచ్చిన వ్యక్తిలో ఒకరిని తెలుసుకుంటాడు. కాబట్టి అతను అక్కడ అతని వెనుక వెళ్తాడు. మీరు ఎప్పటికీ కనుగొనలేని మరో 2 వ్యక్తులు ఉన్నారని మరియు పోలీసు స్టేషన్ లోనే ఒక వ్యక్తి ఉన్నారని దొంగ చెబుతాడు. ఇది విన్న తరువాత మహారాజు చాలా కోపంగా ఉంటాడు మరియు అతను అనుమానితులలో ఒకరిని చంపేస్తాడు. అతని పేరు ధన. అప్పుడు అతను వెళ్తాడు. ఇలా చేసిన పోలీసులందరినీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చూసుకుంటూనే ఉంటాడు, కానీ తన ఇంట్లోకి చొరబడ్డ సరైన వ్యక్తి దొరకడం లేదు. ధన తప్పిపోయిందని ఫిర్యాదు చేసేందుకు ఒకరు పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అప్పుడు అతని ఫోటో చూసిన తర్వాత మహారాజ్ భయపడ్డారు, కానీ అతను పట్టుబడడు. మరొక వైపు మహారాజు చిన్నతనంలో మరొక కథ నడుస్తుంది. అతను ఒక రోజు సెలూన్ లో పని చేస్తాడు. సెల్వం అనే వ్యక్తి కటింగ్ మరియు ట్రిమ్ చేయడానికి సెలూన్ కి వస్తాడు. మహారాజు తన గడ్డాన్ని కత్తిరించే సమయంలో ట్రిమ్మర్ బ్యాటరీ చనిపోతుంది. కాబట్టి కొత్త బ్యాటరీని పొందండి అని సేలం చెప్పాడు. సెల్వం ఒక కుమార్తె మరియు భార్యతో చిన్న కుటుంబం కలిగి ఉంటాడు. కాబట్టి ఈ రోజు అతని కుమార్తె పుట్టినరోజు జరగబోతోంది మరియు అతను ఆమె కోసం తన కుమార్తె ఎంపిక చేసుకున్న ఒక నగను తీసుకున్నాడు. మహారాజా బ్యాటరీ తీసుకోవడానికి దుకాణం నుండి బయలుదేరినప్పుడు ఇంతలో సెల్వం తన స్నేహితుడి నుండి కాల్ అందుకున్నాడు. మేము హత్యకు పట్టుబడ్డాము మరియు మేము హత్య కార్యకలాపాలు చేశాము అని వార్తాపత్రికలో ఉంది మరియు డబ్బు దోచుకున్నారు. అతను కాల్లో మాట్లాడుతున్నప్పుడు మహారాజా షాప్ లోకి ప్రవేశిస్తాడు.
అప్పుడు సెల్వం అతను ఫోన్లో మాట్లాడినదంతా మహారాజుకు విన్నాడని ఊహిస్తాడు. అప్పుడు అతను తన స్థానానికి వెళ్తాడు. అక్కడ తన కుమార్తె పుట్టినరోజు వేడుక జరగనుంది మరియు అతని భార్య తన కుమార్తె కోసం తెచ్చిన గొలుసును అడిగింది. బ్యాగ్లో గొలుసు ఉండదు, కానీ అతను సెలూన్లోనే వెళ్లిపోయాడు. అప్పుడు మీరు సెలూన్లో వదిలిపెట్టిన గొలుసు మహారాజా దొరుకుతుంది కాబట్టి గొలుసు ఇవ్వడానికి మహారాజా తన ప్రదేశానికి వెళ్లిపోతాడు. అదే సమయంలో పోలీసు సెల్వం కూడా వస్తాడు. అది చూసిన సెల్వం భయాందోళనకు గురవుతాడు మరియు మహారాజు వెళ్లి పోలీసులకు చెప్పాడని అనుకుంటాడు. అప్పుడు పోలీసులు అతనిని బలపరుస్తారు. సెల్వం భార్య ప్రశ్నలు: మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు పోలీసులు: మేము అతని స్నేహితుడితో కలిసి చాలా హత్యలు మరియు దొంగిలించబడిన వస్తువులను చేశాము, కాబట్టి మేము అతనిని అరెస్టు చేస్తున్నాము. కానీ అతని స్నేహితుడు తుపాకీని పోలీసులకు అందజేస్తాడు మరియు పోలీసులు ఆ వ్యక్తిని కాల్చివేస్తారు. సెల్వంను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళతారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వస్తే, మహారాజా పోలీస్ స్టేషన్లో వేచి ఉంటాడు మరియు పోలీసులు నకిలీ డస్ట్బిన్ ను తయారు చేసి మహారాజుకు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ప్రక్రియ కొనసాగుతుంది. చివరకు డస్ట్బిన్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఒక దొంగను కనుగొంటారు. అతను ఆ నేరం చేసి అతని స్థలంలో ఉన్న డస్ట్బిన్ ను తీసుకున్నాడని చెప్పగలడు. కాని అందరూ తిరస్కరిస్తారు. నేను డస్ట్బిన్ ను దొంగిలించానని చెప్పడానికి నేను అంగీకరించను. కాని ఒకడు ఉంటాడు, నల్లశివం అని పేరు పెట్టిన వ్యక్తి. అతను 50,000 కోసం ఒప్పుకుంటానని చెప్పాడు. కాబట్టి పోలీసులు సరే అని చెబుతారు మరియు మేము మరొక పోలీసును ఆ సంఘటనను మళ్లీ చెప్పమని చెప్పాము. కాబట్టి మహారాజు తన మనస్సులో నిజమైన సంఘటనను ఆలోచిస్తాడు. ఆ రోజు అతని కుమార్తె ఇంట్లోకి ప్రవేశించి తలుపు తెరిచి ఆమె వీపును విడిచిపెట్టి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. అప్పుడు నిలబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. అతను ఏదో ఒకదానిని వదిలివేస్తాడు. అప్పుడు అతని కుమార్తె భయాందోళనకు గురై కేకలు వేయడం ప్రారంభిస్తుంది. మరో 2 వ్యక్తులు చిత్రంలోకి వస్తారు మరియు వారు ఆమెను చాలా దారుణంగా కొట్టారు. కాబట్టి ఆ 3 వ్యక్తులు సెల్వం, ధన మరియు నల్లశివం. వారు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. వారు ఆమె తండ్రి వస్తారని ఎదురు చూస్తారు. ఎందుకంటే మహారాజుపై సెలం ద్వేషం, ఎందుకంటే అతను జైలుకు వెళ్లి ఈ కుమార్తె మరియు భార్యను కోల్పోయాడు. కొంత సమయం వేచి ఉన్న తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. కాని మహారాజు చెప్పుల దుకాణంలో ఉంటాడు, ఎందుకంటే అతని కుమార్తె ఒక కొత్త జతని తీసుకోమని చెప్పింది. మహారాజు తన ఇంటికి వచ్చి తన కూతురికి బాగా గాయమైందని చూసి ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళతాడు. ఆమె చాలా చెడ్డ స్థితిలో ఉంటుంది. అతను తన మనస్సులో పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాని అతను మొదటి సన్నివేశానికి చెప్పిన విషయాలనే చెబుతాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని ఇంటికి పంపిస్తారు. అతను తన కుమార్తె వద్దకు వెళ్తాడు మరియు మరుసటి రోజు ఉదయం నన్ను ఇలా చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. పోలీసులు మహారాజ్ ప్రదేశానికి వస్తారు. వారు దొంగతో పాటు డస్టిన్ ని తీసుకువస్తారు మరియు మేము ఇంట్లోకి ఎలా చొరబడ్డామో వివరించమని దొంగకు చెబుతారు మరియు కొంత సమయం తరువాత పోలీసులు ఇక్కడ దొంగ అని చెబుతారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు అతనిపై ఫైల్ చేయాలనుకుంటున్నారా అని మహారాజును ప్రశ్నిస్తాడు. కాని మహారాజు అది మరియు అతను చెప్పాడు, అతన్ని వదిలేయండి. కాని పోలీసులు చెబుతారు, అతను మీ కూతురికి ఏదైనా చేస్తే మీరు అతన్ని వదిలేస్తారా? వారు అతనిని అలా ప్రశ్నిస్తారు మరియు అది అతనిని ప్రేరేపించింది మరియు అతను నల్లశివమని అనుమానించినప్పటికీ చంపేస్తాడు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉంటారు మరియు వారు కమాండ్ తన కుమార్తెతో చాలా దారుణంగా ప్రవర్తించారని వారు తెలుసుకుంటారు. కాబట్టి పోలీసులు ఆ కేసులో ఏమీ చేయరు మరియు మహారాజ్ మరొక అనుమానితుడి కోసం వెతుకుతాడు. అతను ఒకరి వద్దకు వెళ్తాడు, భవనం, మరియు అక్కడ అతను ఆ వ్యక్తిని వెతకడానికి పోరాడుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తిని చూసిన తర్వాత మరొక అనుమానితుడు గదిలోకి ప్రవేశిస్తాడు, ఎందుకంటే అతను సెల్వం. మహారాజు భయపడతాడు. 15 ఏళ్ల క్రితం సెలూన్కి వచ్చిన వ్యక్తి సెల్వం. అప్పుడు మహారాజాకి మరో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అది మొదటి సన్నివేశం. అక్కడ సెలూన్లో విడిచిపెట్టిన చైన్ ఇవ్వడానికి మహారాజు సెల్వం భార్య ఇంటికి వెళ్తాడు. కానీ సెల్వం భార్య గొలుసు తీసుకోవడానికి నిరాకరించింది. కాబట్టి మహారాజు భార్య పిల్లవాడికి బొమ్మ తెచ్చుకోమని చెబుతుంది. ఆ సమయంలో బొమ్మ లారీ వచ్చి ఇంటిని ఢీకొంటుంది. మహారాజు భార్య మరియు అతని కుమార్తె అక్కడికక్కడే చనిపోతారు మరియు సెల్వం భార్య కూడా కృతజ్ఞతగా సెల్వం కుమార్తె అంటే జ్యోతి, ఒక డస్ట్బిన్ ఆమెను రక్షిస్తుంది కాబట్టి జీవించి ఉంటుంది. ఈ జ్ఞాపకం అంతా గుర్తు చేసుకున్న తర్వాత అతను భయాందోళనకు గురవుతాడు. కాని సెల్వం తన కుమార్తె జ్యోతి అని తెలియదు.
కొంతకాలం తర్వాత వారి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. జ్యోతి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడాలని ఉంది అని మహారాజుని అడుగుతుంది. ఆమెకి ఎవరు ఇలా చేశారో, నేను నిన్ను ఎలా చేశానో చూడు అంటూ సెల్వం ఆమెను చూసి నవ్వుతూ ఉంటాడు. నువ్వు నాకు ఏమీ కాదు, ఆ రోజే నేను నిన్ను చంపి ఉంటే బాగుండేది. కాని ఆమె చాలా బలంగా ఉంటుంది. ఆమె అతనిపై ఆభరణాల గుత్తి విసిరింది. నువ్వు నా దగ్గరకు వచ్చావని, ఈ విషయాలు సరైన కారణంగానే నాకు ఇలా చేశావని చెప్పింది. అది తీసుకుని నీకు ఏది కావాలంటే అది చేసుకో, నేను పెంచుతాను అని చెప్పింది. నా కోసం నేను నిలబడతాను, నేను ఎప్పటికీ వదులుకోను. మరియు ఆమె ఆ స్థలాన్ని వదిలివేస్తుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళినప్పుడు సెల్వం భూమిలో విసిరిన ఆభరణాలను చూశాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన ఆభరణం ఉంటుంది. అతను తన కుమార్తె శిశువుగా ఉన్నప్పుడు ఆమె కోసం తయారు చేసిన అదే గొలుసు. అప్పుడు అతను గుర్తిస్తాడు, అది అతని కూతురు మరియు ఆమె నా కూతురా కాదా అని మహారాజును ఏడుస్తూ వేడుకుంటాడు. కాని మహారాజు ఆమె నా కుమార్తె అని చెబుతాడు. అతను ఆ స్థలం నుండి వెళ్లిపోతాడు. సెల్వం తన సొంత కూతురికి చేసిన పనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. బిల్డింగ్ మీద నుంచి దూకిన పనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోతాడు.